Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 31st, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పంచాయత్ రాజ్ మినిస్ట్రీ లాంచ్ చేసిన ఒక ముఖ్యమైన కార్యక్రమం అండి. దాన్వీర్ కార్యక్రమం, దాన్వీర్ ప్రోగ్రామ్. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ దాన్వీర్ అనే ఒక ప్రోగ్రామ్ని న్యూఢిల్లీలో లాంచ్ చేసింది జూలై 29th, 2026న. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ లాంచ్ దాన్వీర్ ప్రోగ్రామ్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైనా స్కీమ్స్ కానీ ఏవైనా ప్రోగ్రామ్స్ కానీ లాంచ్ చేసినప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసుకున్నాం ఆత్మనిర్భర్ పంచాయత్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. పంచాయత్ రాజ్ మినిస్ట్రీ ఆత్మనిర్భర్ పంచాయత్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేసింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలో ఉన్న పంచాయతీలు ఏవైతే ఉంటాయో, ఆ యొక్క గ్రామ పంచాయతీస్ కావచ్చు, బ్లాక్ పంచాయతీస్, ఇటువంటి వాటిని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా చేయాలి, వాటిని ఫైనాన్షియల్గా సెల్ఫ్ సస్టైనబుల్ చేయాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ దాన్వీర్ అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. మరి మనం తెలుసుకోవాల్సింది దీని ఆబ్జెక్టివ్ ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం. పేరులోనే ఉంది, ఇక్కడ దానవీర్ అన్నాడు అంటే దానవీర శూరకర్ణ అంటారు కదా, అంటే ఆ టైపు. దానవీర్ అంటే పంచాయతీల యొక్క డిజిటల్ మౌలిక వసతుల్ని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. పంచాయతీల యొక్క డిజిటల్ మౌలిక వసతుల్ని బలోపేతం చేయడానికి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అంటే ఏంటి? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పంచాయతీస్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా సిటిజన్స్ పౌరులు లేదా ఆర్గనైజేషన్స్, సంస్థలు స్వచ్ఛందంగా భారతదేశంలో ఉన్న గ్రామ పంచాయతీలకి కంప్యూటర్స్ని ఇవ్వవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, పంచాయతీలకి డిజిటల్ మౌలిక వసతులు అవసరము. మరి కంప్యూటర్స్ అటువంటివి ఎవరైతే వ్యక్తులు ఉంటారో, సిటిజన్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్, వాళ్ళు స్వచ్ఛందంగా దానం చేయవచ్చు. తద్వారా ఆ పంచాయతీల యొక్క డిజిటల్ మౌలిక వసతులు అనేవి బలోపేతం అవుతాయి. ద మెయిన్ ఆబ్జెక్టివ్, ఇట్ ఎనేబుల్స్ ద సిటిజన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ దే కెన్ వాలంటీర్లీ డొనేట్ ది కంప్యూటర్స్ డైరెక్ట్లీ టు ద రూరల్ లోకల్ బాడీస్. ఆర్గనైజేషన్స్ కావచ్చు, సిటిజన్స్ ఈ యొక్క గ్రామ పంచాయతీస్కి డైరెక్ట్గా కంప్యూటర్స్ని డొనేట్ చేయవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది వాలంటరీ అంటే కేవలం స్వచ్ఛందం మాత్రమే. దీన్నేమి అంటే బలవంతం చేయరు, మీరు కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పేసి. ఆ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్మెంట్లలో అడుగుతాడు, ఇది కంపల్సరీ అంటాడు ఈ కార్యక్రమము, సో అప్పుడు రాంగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ వాలంటరీ. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు? ఫస్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేశారో తెలుసుకోవాలి. దీన్ని డెవలప్ చేసింది నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్స్గా ఉన్న నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటరు డిజీ హాత్ అనే ఒక డిజిటల్ మార్కెటింగ్ యాప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేసింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ దీనిని డిజీ హాత్ అనే ఒక డిజిటల్ మార్కెటింగ్ యాప్ సహకారంతో దీన్ని డెవలప్ చేసింది. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఇన్ కొల్లాబరేషన్ విత్ ద డిజీ హాత్. సో గుర్తుపెట్టుకోండి, డిజీ హాత్ ఈజ్ అ డిజిటల్ మార్కెటింగ్ యాప్. మరి ఎవరైనా కంప్యూటర్స్ ఇవ్వాలి అనుకుంటే ఎలా ఇవ్వాలి అంటే, మేరీ పంచాయత్ యాప్ ద్వారా, మేరీ పంచాయత్ అనే ఒక అప్లికేషన్ ద్వారా వాళ్ళు డైరెక్ట్గా డొనేట్ చేయవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మేరీ పంచాయత్ యాప్ ద్వారా దే కెన్ డొనేట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది దాన్వీర్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ అండి. మరి ఇండియాలో సుమారుగా నియర్లీ 2.5 lakh గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది, ఉపయోగపడుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక పంచాయత్ రాజ్ మినిస్ట్రీ చూసుకుంటే ఇలాంటివి గతంలో కూడా ఇలాంటి కొన్ని పోర్టల్స్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు లాంచ్ చేసింది. మనం గతంలో డిస్కస్ చేసుకున్నామండి. 77th రిపబ్లిక్ డే సందర్భంగా, ఈ సంవత్సరం 77వ రిపబ్లిక్ డే సందర్భంగా పంచాయత్ రాజ్ మినిస్ట్రీ పంచం అనే ఒక చాట్బాట్ని కూడా లాంచ్ చేసింది. పంచం యాక్చువల్లీ బోర్డు కొద్దిగా మళ్ళీ ఇష్యూ ఉందండి. కొత్త బోర్డుని మేము రీప్లేస్ చేస్తూ ఉన్నాము. ఇది ఓల్డ్ బోర్డు. సో న్యూ బోర్డుతో దీన్ని రీప్లేస్ చేయబోతా ఉన్నాం. అందుకే రీక్యాప్ అవన్నీ చేయటం లేదు. సో ఏదైనా కొన్ని మనము చేయట్లేదు అంటే దానికి కొద్ది కారణం ఉంటుందండి. ఆ బోర్డు అనేది మళ్ళీ ప్రాబ్లం అవుతా ఉంది, రెస్పాన్స్ సరిగా అవ్వటం లేదు. న్యూ బోర్డు కొన్ని రోజుల్లో కొత్త బోర్డుని తీసుకురాబోతూ ఉన్నాం. సో అర్థం చేసుకోగలరు. పంచం అనే ఒక చాట్ బాట్ని కూడా
ఈ సంవత్సరం 77వ రిపబ్లిక్ డే సందర్భంగా లాంచ్ చేశారు. పంచం అంటే ఏంటండి? పంచాయత్ అసిస్టెన్స్ అండ్ మెసేజింగ్ చాట్ బాట్ అని చెప్పేసి పంచం అంటే ఈ పంచాయతీలకు సంబంధించి ఏవైనా డౌట్లు వచ్చినా, ఎవరైనా ఈ పంచాయతీ ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్గా చాట్ బాట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. పంచం చాట్ బాట్ ఇట్లా మనకి ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్ స్టేట్ కరెంట్ అఫైర్స్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్. రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద సమగ్ర పిల్లల ఆరోగ్య స్క్రీనింగ్ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద సమగ్రంగా పిల్లల ఆరోగ్య స్క్రీనింగ్ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద చిల్డ్రన్ హెల్త్ కేర్ స్క్రీనింగ్ని లాంచ్ చేసింది. చిల్డ్రన్ హెల్త్ కేర్ స్క్రీనింగ్ని లాంచ్ చేసింది. దీనిని ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు పోలవరం జిల్లాలోని ముసురుమల్లి గ్రామంలోని ట్రైబల్ ఆశ్రమ్ హై స్కూల్లో లాంచ్ చేశారు. పోలవరం డిస్టిక్లోని ముసురుమల్లి అనే విలేజ్లోని ట్రైబల్ ఆశ్రమ్ హై స్కూల్లో దీన్ని లాంచ్ చేశారండి. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఇది చిల్డ్రన్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లలకి ముఖ్యంగా పుట్టిన తర్వాత కావచ్చు, పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ళ వరకు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. రకరకాల వ్యాధులు ఎదుర్కొంటూ ఉంటారు. పుట్టుకతో వచ్చే లోపాలు కావచ్చు, పౌష్టికాహార లోపాలు కావచ్చు, రైట్, రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వీటన్నిటిని కూడా ముందుగానే స్క్రీనింగ్ చేయాలి, గుర్తించాలి. సో అటువంటి హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసిందని మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది. ఎక్కడ లాంచ్ చేశారు అంటే పోలవరం డిస్టిక్ ముసురుమిల్లి ట్రైబల్ ఆశ్రమ్ హై స్కూలు. మరి ఇందులో భాగంగా చిన్నారులకి ముందుగానే ఆరోగ్య సమస్యలను గుర్తించడం కోసం హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అలానే వ్యాధులను గుర్తించిన తర్వాత ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, దీని ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది? సుమారుగా 62.65 lakh చిల్డ్రన్కి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. 62.65 లక్షల చిన్నారులకి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో 20.95 లక్షల చిన్నారులు 20.95 lakh చిల్డ్రను 6 ఏళ్లలోపు చిన్నారులు, 41.7 lakh చిల్డ్రన్ వచ్చేసి 41.7 లక్షల చిన్నారులు 6 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు అని చెప్పవచ్చు. మరి ఇందులో భాగంగా సుమారుగా 38 రకాల వ్యాధులకు సంబంధించి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. 38 టైప్స్ ఆఫ్ డిసీజెస్కి సంబంధించి ఫ్రీగా స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది. అందులో ఉదాహరణకు పుట్టుకతో వచ్చే లోపాలు, బర్త్ డిఫెక్ట్స్, కంజెనిటల్ బర్త్ డిఫెక్ట్స్ అంటారు కదా, అలానే పౌష్టికాహార లోపాలు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అలానే లైఫ్ స్టైల్ వ్యాధులు అంటే ఏంటి, డయాబెటీసు, హైపర్ టెన్షన్, చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తూ ఉంటుంది. అలానే మెంటల్ హెల్త్ ఇష్యూస్, మానసిక ఆరోగ్య సమస్యలు, స్లీప్ డిజార్డర్స్ అంటే నిద్ర సరిగా లేకపోవడం, అటువంటి వాటికి సంబంధించి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు కేవలం సుమారుగా 62,65,410 మంది చిన్నారులకు స్క్రీనింగ్ పరీక్షలు, 38 రకాల వ్యాధులకు సంబంధించి అన్నట్టు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఎప్పుడు లాంచ్ చేశారు. మరి మీరు ఇంకా తెలుసుకోవాల్సింది, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఆ స్క్రీనింగ్ పరీక్ష ముగిసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా అందించడం జరుగుతుంది. అలానే స్పెషల్ ఐ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేశారు, ఉచితంగా కంటి పరీక్షలు, రైట్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు తెలుసుకోవాల్సింది, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పేరులోనే ఉందండి, బాల స్వాస్థ్య అన్నాడు. స్వాస్థ్య అంటే ఏంటంటే స్వస్థత, ప్రకృతి, తెలుగులో ప్రకృతి వికృతులు ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా బాగాలేదు అంటే జ్వరం వచ్చింది అనుకోండి, కొన్ని ప్రాంతాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో జ్వరం వచ్చింది ఏమైంది నీకు అంటే సుస్థి అయింది, బాగాలేదు అంటారు. సుస్థి, స్వస్థత, సుస్థి సంథింగ్ ఉంటాయి కదా ప్రకృతి వికృతులు. సో గుర్తుపెట్టుకోండి, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అనేది 2013లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంచ్ చేసింది. 2013లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీనిని నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. మరి మెయిన్గా ఈ కార్యక్రమం కింద పుట్టినప్పటి నుంచి చిన్నారులు ఎవరైతే ఉంటారో ఆ బర్త్ నుంచి 18 years ఏజ్ వరకు కూడా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. చిల్డ్రన్ బర్త్ నుంచి 18 years ఏజ్ ఉన్న చిల్డ్రన్కి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. పుట్టుక లోపాలు, వ్యాధులు, పౌష్టికాహార లోపాలు, అభివృద్ధిలో ఆలస్యం ఉంటుంది కదా, పిల్లల ఎదుగుదలలో ఆలస్యం ఉంటుంది, అటువంటి వాటికి సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద సుమారుగా 32 రకాల ఆరోగ్య సమస్యలకి స్క్రీనింగ్ నిర్వహిస్తారు. 32 టైప్స్ ఆఫ్ హెల్త్ కండిషన్స్కి స్క్రీనింగ్ చేస్తారు. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పోర్టల్ న్యూస్లో ఉందండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఒక పోర్టల్ని లాంచ్ చేసిందండి. మనం ఆ పోర్టల్ గురించి తెలుసుకోవాలి. ఈ పోర్టల్ పేరు వచ్చేసి లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ పోర్టల్. లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ పోర్టల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఒక పోర్టల్ లాంచ్ చేసింది. ఆ పోర్టల్ పేరు లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ పోర్టల్ అండి. ఈ పోర్టల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ ఇటువంటి సెక్టార్స్కు సంబంధించి ఫ్రీగా కోర్సెస్ని అందించబోతా ఉంది. ఉచితంగా కోర్సుల్ని అందించబోతా ఉంది. మరి ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర స్థాయి లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ పోర్టల్ అని చెప్పవచ్చు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర స్థాయి లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ పోర్టల్ అని చెప్పవచ్చు అండి. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ స్టేట్ లెవెల్ లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ పోర్టల్. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పోర్టల్ ద్వారా ఫ్రీగా ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీస్, డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించి ఫ్రీగా కోర్సెస్ అందిస్తారు. ఎవరు డెవలప్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. మరి ఇందులో భాగంగా ఈ ప్రోగ్రామ్ కోర్స్ వచ్చేసి 15 వీక్స్ ఉంటుందండి, 15 వారాలు. ఇందులో 40 మాడ్యూల్స్ ఉంటాయి, 40 మాడ్యూల్స్ ఉంటాయి, 4 అకాడమిక్ క్రెడిట్స్. ఆ 40 మాడ్యూల్స్ 4 అకాడమిక్ క్రెడిట్స్ అండి. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఏఐ ఆధారిత టీజీ ఐపాస్ 2.0ను ప్రారంభించనున్న తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టీజీ ఐపాస్ 2.0ను లాంచ్ చేయబోతా ఉందండి. మరి ఇక్కడ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది టీజీ ఐపాస్ అంటే ఏంటి. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి, ఇండస్ట్రీలను ఆకర్షించడానికి, ఇండస్ట్రీలకు అవసరమైన అనుమతులు ఫాస్ట్గా త్వరితగతిన ఇవ్వడానికి టీజీ ఐపాస్ 2.0ని లాంచ్ చేయబోతా ఉంది. 2.0 అంటే ఇది సెకండ్ ఎడిషన్, అప్డేటెడ్ వర్షను. ఇది ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎడిషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ టీజీ ఐపాస్ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ టీజీ ఐపాస్. ఈ టీజీ ఐపాస్ని 2014 నవంబర్లోనే లాంచ్ చేశారు. 2014 నవంబర్లో టీఎస్ ఐపాస్గా లాంచ్ చేశారు. టీఎస్ ఐపాస్ అయితే ఇప్పుడు దీన్ని పేరు మార్చడం జరిగింది టీజీ ఐపాస్గా. ఇప్పుడు 2.0ని లాంచ్ చేయబోతున్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇందాక చెప్పినట్టు దీని ముఖ్య ఉద్దేశము తెలంగాణలో ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయాలంటే ఫాస్ట్గా అప్రూవల్స్ ఇవ్వాలి, త్వరగా అనుమతులు ఇవ్వాలి, లేట్ చేయకూడదు. పెట్టుబడులను ఆకర్షించాలి అంటే మనం వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభతరమైన వాణిజ్యాన్ని అందించాలి. దానికోసమే టీఎస్ ఐపాస్ పేరిట తెలంగాణ గవర్నమెంట్ 2014 నవంబర్లో లాంచ్ చేసింది. ఇప్పుడు టీజీ ఐపాస్గా పేరు మార్చారు. ఇప్పుడు టీజీ ఐపాస్ 2.0ని లాంచ్ చేయబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వము. అలానే ఇందులో ఇంటెంట్ టు ఇన్వెస్ట్ అనే ఒక మాడ్యూల్ని కూడా చేర్చారండి. ఈ టీజీ ఐపాస్ 2.0లో ఇంటెంట్ టు ఇన్వెస్ట్ మాడ్యూల్ అనే ఒక మాడ్యూల్ని కూడా యాడ్ చేశారు. ఇంటెంట్ టు ఇన్వెస్ట్ అంటే ఏంటండి, ఎవరికైతే పెట్టుబడులు పెట్టాలని ఉందో, ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళ కోసం ఒక మాడ్యూల్. మరి ఇందులో ఏముంటాయి ఈ టీజీ ఐపాస్ 2.0లో? ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలి అంటే తనిఖీలు చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి, థర్డ్ పార్టీ ఆఫీసర్స్, థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. బట్ ఇది అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి వెళ్ళిపోతుంది. భారతదేశంలో 4000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన మొదటి కంపెనీ ఒలెక్ట్రా. భారతదేశంలో 4000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన మొదటి కంపెనీ ఒలెక్ట్రా. తెలంగాణకు చెందిన ఒక కంపెనీ, హైదరాబాద్కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఒక రికార్డు సృష్టించింది. హైదరాబాద్కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఒక రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ఏంటంటే 4000 ఎలక్ట్రిక్ బస్సెస్ని డిప్లాయ్ చేసిన ఫస్ట్ ఇండియన్ కంపెనీగా రికార్డు సృష్టించింది. డిప్లాయ్ అంటే డిఈపిఎల్ఓఐ, డిప్లాయ్ అంటే ప్రవేశపెట్టడము, డిప్లాయ్. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ బికమ్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా టు డిప్లాయ్ ద 4000 ఎలక్ట్రిక్ బస్సెస్. 4000 ఎలక్ట్రిక్ బస్సెస్. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం
4000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం అంటే ఏంటి? మనకి పొల్యూషన్ తగ్గుతుంది, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది, రైట్? మరి ఈ 4000వ ఎలక్ట్రిక్ బస్సుని హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్కి అందించింది. ఇందులో భాగంగా 4000th ఎలక్ట్రిక్ బస్, 4000వ ఎలక్ట్రిక్ బస్సుని హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్కి అందించిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫోకస్ చేయాల్సింది సింపుల్గా లైక్ పొల్యూషన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ బస్సెస్ని ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. పిఎం ఈ డ్రైవ్ స్కీము ఇలాంటివి ఆల్రెడీ ఉన్నాయి ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ని, ఎలక్ట్రిక్ ట్రక్స్ని ప్రోత్సహించడానికి. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ నిపుణ్. నెక్స్ట్ టాపిక్ ఐఎన్ఎస్ నిపుణ్. 2వ స్వదేశీ డైవింగ్ సహాయక నౌక నిపుణ్ను ఇండియన్ నేవీకి అందించిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. 2వ స్వదేశీ డైవింగ్ సహాయక నౌక నిపుణ్ను ఇండియన్ నేవీకి అందించిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. మరి ఇది నిస్తార్ క్లాసుకు చెందిన ఒక డైవింగ్ సపోర్ట్ వెజల్ అండి. నిస్తార్ జాతికి చెందిన, నిస్తార్ తరగతికి చెందిన ఒక డైవింగ్ సపోర్ట్ వెజల్. దీన్ని అభివృద్ధి చేసింది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. దీన్ని అభివృద్ధి చేసింది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇది ఇండియన్ నేవీకి దీన్ని అందించడం జరిగింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది ఇటువంటి వార్తలు ఎక్కువగా ఉంటాయి. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం మచిలీపట్నం, ఐఎన్ఎస్ మచిలీపట్నం, రైట్? మాహే క్లాసుకు చెందిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. గతంలో ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఐఎన్ఎస్ నిపుణ్ అంటేనే గుర్తురావాల్సినది ఇండియన్ నేవల్ షిప్. ఐఎన్ఎస్ నిపుణ్ అంటేనే గుర్తురావాల్సినది ఇది ఒక డైవింగ్ సపోర్ట్ వెజల్, డైవింగ్ సహాయక నౌక అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని స్వదేశీయంగా అభివృద్ధి చేశారు, ఇండిజినస్గా దీన్ని డెవలప్ చేశారు. ఎవరు తయారు చేశారంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నం. ఇప్పుడు దీన్ని ఇండియన్ నేవీకి అందించారు. మరి ఇది ఎన్నవ స్వదేశీ డైవింగ్ సహాయక నౌక అంటే 2వది. మరి మొదటిది ఏది అంటే ఐఎన్ఎస్ నిస్తార్. ఐఎన్ఎస్ నిస్తార్ ఇస్ ద ఫస్ట్ డైవింగ్ సపోర్ట్ వెజల్. ఇది 2వది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీని ఉపయోగాలు ఏంటివి? దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే మనకి మెయిన్గా పేర్లోనే ఉంది డైవింగ్ సపోర్ట్. అంటే ఈ యొక్క సముద్రాలలో మన సబ్మెరైన్స్ ఏవైనా చిక్కుకొని పోయినప్పుడు ఆ సబ్మెరైన్స్ని రెస్క్యూ చేయడం కోసం, రెస్క్యూ అంటే వాటిని సంరక్షించడానికి, ఆ సబ్మెరైన్ రెస్క్యూ ఆపరేషన్స్లో కావచ్చు, అలానే ఏదైనా ఈ డైవింగ్ సపోర్ట్లో భాగంగా వీటిని ఉపయోగిస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. దీని లెంగ్త్ వచ్చేసి సుమారుగా 118 మీటర్స్ ఉంటుందండి, 118 మీటర్లు ఉంటుంది. ఇందులో సుమారుగా 80% పైగా స్వదేశీ టెక్నాలజీని వాడారు. ఇందులో 80%కి పైగా ఇండిజినస్ టెక్నాలజీని యూజ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ నావికుల కోసం రక్షణ మరియు నష్టపరిహార బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం. నావికుల కోసం రక్షణ మరియు నష్టపరిహార బీమా పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెరైనర్స్ కోసం, అంటే ఈ మెరైన్ షిప్పింగ్ కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ మెరైనర్స్ కోసం ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ కవర్ని లాంచ్ చేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి రక్షణ మరియు నష్టపరిహార బీమా పథకం నావికుల కోసం లాంచ్ చేయడం జరిగింది. నావికుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తొలిసారిగా రక్షణ మరియు నష్టపరిహార బీమా పథకాన్ని లాంచ్ చేసిందండి. మరి దీన్ని భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్లో భాగంగా లాంచ్ చేశారు. మనం డిస్కస్ చేసుకున్నాం గతంలో. భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2026 ఏప్రిల్లో దీన్ని అనౌన్స్ చేసింది. భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఇండియాలో ఉన్న మెరైన్ ఇండస్ట్రీ, షిప్పింగ్ ఇండస్ట్రీ, సముద్రయాన రంగానికి ఇన్సూరెన్స్ కవరేజ్ని అందించడం కోసం భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ని అనౌన్స్ చేసింది. అది May 12, 2026 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. May 12, 2026 నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్లో భాగంగా ఇండియాస్ ఫస్ట్ సావరిన్ బ్యాక్డ్ ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ లాంచ్ చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ లాంచ్ చేసిందండి. ఇందులో భాగంగా ఈ యొక్క ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి అందించింది. ఇందులో భాగంగా ఫస్ట్ ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి అందించింది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఇండెమ్నిటీ అంటే నష్టపరిహారము. జనరల్గా ఏదైనా ఈ మెరైన్ ఇండస్ట్రీకి సంబంధించి మెరైన్ షిప్స్ మనం చూస్తూ ఉన్నాం. పశ్చిమాసియా సంక్షోభం అప్పుడు మన యొక్క షిప్స్ అన్నీ కూడా చాలా చిక్కుకొని పోయాయి. అప్పట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా మన షిప్స్కి, మన మెరైనర్స్, మన నావికులకి ఏదైనా ప్రాబ్లం అయినా వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి అని చెప్పేసి తొలిసారిగా భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పాలసీని, భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ని డిజైన్ చేశారు, రైట్? మరి భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్లో భాగంగానే ఇప్పుడు మొట్టమొదటి
సావరిన్ బ్యాక్డ్ ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. మరి దీన్ని ఎవరు డిజైన్ చేశారంటే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ డెవలప్ చేసింది, డిజైన్ చేసింది. ఎవరికి అందించారు ఈ పాలసీ డాక్యుమెంట్ అంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఈ భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్కి సంబంధించి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి? మే 12, 2026 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి దీని కింద సుమారుగా $1.5 బిలియన్ వరకు కవరేజ్ అందిస్తారు. ఏదైనా లాస్ జరిగితే, ఏదైనా నష్టం జరిగితే $1.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ వరకు కవరేజ్ ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ కవరేజ్ ఆఫ్ అప్ టు $1.5 బిలియన్ పర్ లాస్. మరి దీనికి ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది, సావరిన్ గ్యారంటీ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సావరిన్ గ్యారంటీ ప్రభుత్వ హామీ ఉంటుంది. అది ఎంత అంటే 12,980 crore 12,980 కోట్లతో సావరిన్ గ్యారంటీ ప్రభుత్వ హామీ మద్దతు ఉంటుంది. మరి ఎంత అందిస్తుంది కవరేజ్ అంటే గుర్తుపెట్టుకోండి, పర్ లాస్, ఒక లాస్కి అప్ టు $1.5 బిలియన్ వరకు, $1.5 బిలియన్ వరకు అందిస్తుంది. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు? ఈ భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ని నిర్వహించే సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని మేనేజ్ చేస్తుంది. మరి ఈ పూల్ అనేది యాక్చువల్లీ దీన్ని 10 ఏళ్ల కాలానికి గాను ఏర్పాటు చేశారు. అయితే దీన్ని మరో 5 ఏళ్ల పాటు కూడా పొడిగించుకోవచ్చు. ఈ భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ని ఇనిషియల్ పీరియడ్ వచ్చేసి 10 years. అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మరొక 5 years. నెక్స్ట్ వన్, జాగ్రఫీకి సంబంధించి మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకోవాలండి. ఇవాళ న్యూస్ పేపర్లో ఇచ్చారు. డామియట్టా పోర్ట్, ఈజిప్ట్కి చెందిన డామియట్టా పోర్ట్ పైన డ్రోన్ అటాక్ ఇరాన్ చేసిందండి. మరి మనం చూస్తూ ఉన్నాం, ఆల్రెడీ యూఎస్కి ఇరాన్కి యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇరాను ఈజిప్ట్కి చెందిన డామియట్టా పోర్ట్ పైన డ్రోన్ అటాక్ చేసింది. మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే సూయజ్ కెనాల్ అన్నాడు, డామియట్టా పోర్ట్ అన్నాడు. మరి డామియట్టా పోర్ట్ ఏ ఓషన్లో ఉందో తెలుసుకోవాలి. ఇది మెడిటరేనియన్ ఓషన్, మధ్యధరా సముద్రంలో ఉండే ఒక పోర్ట్ అండి. ఈజిప్ట్కి చెందిన పోర్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సూయజ్ కెనాల్కి దగ్గరలో ఉంటుంది. మరి సూయజ్ కెనాల్ ఏంటండి? జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి నేటికి నోట్స్ రాసుకున్నారంటే నెక్స్ట్ టైం మీకు ఈజీ అవుతాయి. ఇవన్నీ కూడా మిస్సెల్లేనియస్ టాపిక్స్ అంటారు. సూయజ్ కెనాల్ మెడిటరేనియన్ సీని, రెడ్ సీని కనెక్ట్ చేస్తుంది. మధ్యధరా సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని కలిపే ఛానల్ సూయజ్ కెనాల్. ఇది ఈజిప్ట్కి చెందిన ఒక కెనాల్, రైట్. మరి డామియట్టా పోర్ట్ ఎక్కడ ఉంది? మెడిటరేనియన్ పోర్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఈ కాంటెక్స్లో మీరు చూస్తే సూయజ్ కెనాల్ ఇక్కడ ఉందా? సూయజ్ కెనాల్, ఇక్కడ మెడిటరేనియన్ సీ ఉంది, మధ్యధరా సముద్రం, ఇక్కడ రెడ్ సీ ఉంది. ఈ రెండింటిని కనెక్ట్ చేసేదే సూయజ్ కెనాల్. ఇది జాగ్రఫీలో ఇట్లాంటివి అడిగిన సందర్భాలు ఉన్నాయి, రైట్. మరి ఇక్కడ సినాయ్ పెనిన్సులా అని ఉంది. ఇక్కడ సినాయ్ పెనిన్సులా అని చెప్పేసి ఈజిప్ట్కి చెందిన ఒక పీఠభూమి, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఏ షేప్లో ఉంది? ఇది కూడా ఇంపార్టెంట్, త్రిభుజాకారంలో ఉంటుంది. మరి ఏంటిది ఇది? ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక డిజర్ట్ ప్రాంతం అండి, ఒక ఎడారి లాంటిది. సినాయ్ పెనిన్సులా అంటే గుర్తుపెట్టుకోండి, ఈజిప్ట్, ఇట్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ షేప్. మరి ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ మెడిటరేనియన్ సీ బార్డర్ కంట్రీస్ ఎన్ని ఉంటాయి? 21 ఉంటాయండి. మరి ఆ 21 గుర్తుపెట్టుకునేది అవ్వదు, గుర్తుపెట్టుకునేది కుదరదు. కానీ మనము కొన్ని దేశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈజిప్ట్ అనేది మెడిటరేనియన్ సీకి బార్డర్ కంట్రీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అట్లా రాసుకోండి, ఈజిప్ట్ మధ్యధరా సముద్రానికి సరిహద్దు దేశం అనే ఆ పాయింట్ రాసుకుంటే రేపు పొద్దున్న స్టేట్మెంట్లలో క్రింది వాటిలో మెడిటరేనియన్ సీకి బార్డర్ కంట్రీస్ ఏవి అని చెప్పేసి ఒక 4 కంట్రీలు ఇస్తాడు. అప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూస్తే మెడిటరేనియన్ సీకి 21 బార్డర్ కంట్రీస్ ఉంటాయండి, 21 కంట్రీస్ ఇవన్నీ కూడా. మరి ఆ 21 కంట్రీల్లో ముఖ్యమైనవి మీరు గూగుల్ చేసిన వస్తాయండి. ఆల్బేనియా, అల్జీరియా, బోస్నియా అండ్ హెర్జగోవినా, క్రొయేషియా, సిప్రస్, ఈజిప్ట్, ఫ్రాన్స్, గ్రీస్, ఇజ్రాయెల్, ఇటలీ, లెబనాన్, లిబియా, మాల్టా, మాంటెనిగ్రో, మొనాకో, స్లోవేనియా, స్పెయిన్, సిరియా, టునీషియా, టర్కీ. మరి ఈ మెడిటరేనియన్ సీలోకి ప్రవహించే ఒక నది ఏది అంటే నైలు నది ఈ మెడిటరేనియన్ సీలోకి ప్రవహిస్తుంది. సో ఇవన్నీ జాగ్రఫీలో వెళ్ళిపోతాయండి. మెడిటరేనియన్ సీ బార్డర్ కంట్రీస్ అంటే గుర్తురాల్సింది 21 ఉంటాయి. మనం ఆల్రెడీ బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ కూడా తెలుసుకున్నాం. ఇట్లా మనం సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల వ్యక్తులండి. మెక్సికోలో భారత తదుపరి రాయబారిగా ఎంగుల్కమ్ జాతోమ్ గాంగ్టే. మెక్సికో దేశంలో తదుపరి భారత రాయబారిగా ఎంగుల్కమ్ జాతమ్ గాంగ్టే అనే ఈ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిందండి. మరి ఈయన 1994 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్, 1994 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ అండి.
ఇవన్నీ వన్ లైనర్స్ అండి. ఇవి అసలు జస్ట్ వన్ లైనర్స్ ఇవి. వీటి ఏం పెద్ద డ్రాగ్ చేయడానికి కూడా ఏముండదు. నెక్స్ట్ వన్, 2026 ISSF రైఫిల్ పిస్టల్ వరల్డ్ కప్. 2026 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ రైఫిల్ పిస్టల్ వరల్డ్ కప్ ముగిసిందండి. ఇందులో చైనా టాప్ ప్లేస్లో నిలిచింది, ఇండియా థర్డ్ ప్లేస్లో నిలిచింది. మరి టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే చైనాలోని హాంగ్జూ సిటీలో జూలై 20 నుంచి జూలై 29 వరకు జరిగింది. చైనా టాప్ ప్లేస్లో నిలిచింది. చైనా ఓవరాల్గా 18 మెడల్స్ గెలుపొందింది. అందులో 7 గోల్డ్ మెడల్స్, 6 సిల్వరు, 5 బ్రాంజ్ మెడల్స్. సెకండ్ ప్లేస్లో అమెరికా నిలిచింది. అమెరికా 4 మెడల్స్ గెలుపొందింది ఓవరాల్గా, అందులో 2 గోల్డ్, 2 సిల్వరు. ఇండియా థర్డ్ ప్లేస్లో నిలిచింది. ఇండియా థర్డ్ ప్లేసు, అందులో ఎన్ని మెడల్స్ గెలుపొందింది ఇండియా అంటే 4 మెడల్స్, అందులో 1 గోల్డ్, 1 సిల్వరు, 2 బ్రాంజ్. మరి ఆ గోల్డ్ మెడల్ని ఎవరు గెలుపొందారంటే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. హైదరాబాద్కు చెందిన ఈషా సింగ్ ఉమెన్స్ 25 మీటర్ పిస్టల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇక ఇండియన్ క్రికెటర్ అజింక్య రహానే క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడండి, ఇంటర్నేషనల్ క్రికెట్కి. ఇది జస్ట్ ఇక్కడ ఈయన ఇండియన్ మాజీ క్రికెటర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ముంబై, మహారాష్ట్ర స్టేట్కి చెందిన వ్యక్తి. ఇక్కడ ఇది ఎందుకు పెట్టానంటే అండి, ఆయన టెస్ట్ కెరీర్, ఓడిఐ కెరీర్, T20 కెరీర్ మనకు అవసరం లేదు. జస్ట్ అజింక్య రహానే ఫ్రమ్ మహారాష్ట్ర, చాలా మ్యాచ్లు ఆడాడు, రిటైర్మెంట్ ఇచ్చాడు అంతే. ఇంకా ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్ భార్గవాస్త్ర. ఇటీవల భార్గవాస్త్ర గురించి డిస్కస్ చేసుకున్నాము కదా, ఇదేంటిది ట్రై చేయండి. మరి ఇంకా మరొకటి, చైనా ఇటీవల గాండే అనే ఒక శాటిలైట్ కాన్స్టలేషన్, శాటిలైట్ నెట్వర్క్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్పేస్లో అంతరిక్ష వ్యర్థాలు, ఈ రోదసీలో ఉన్న అంతరిక్ష వ్యర్థాలు, స్పేస్ డెబ్రిస్ని ట్రాక్ చేయడం కోసం, పర్యవేక్షించడం కోసం 120 శాటిలైట్లతో కూడిన ఒక నెట్వర్క్ని లాంచ్ చేసిందండి. దాని పేరే గాండే కాన్స్టలేషన్. దీన్ని చైనా నుంచి లాంచ్ చేశారు లిజియన్ 1 రాకెట్ ద్వారా. యాక్చువల్లీ బోర్డ్ ఇష్యూ ఉండడం వల్ల మనం ఈరోజు క్లాస్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదండి. అంటే ఇదే స్ట్రక్ అవుతా ఉంది. సో అర్థం చేసుకోగలరు స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ కూడా. సో అర్థం చేసుకోండి. డెఫినెట్లీ కొన్ని రోజుల్లో న్యూ బోర్డ్ వస్తుందండి. న్యూ బోర్డ్ వచ్చిన తర్వాత మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మళ్ళీ రీక్యాప్ చేయలేదని అడుగుతారు, మళ్ళీ చెప్పినాం కాబట్టి ఆల్రెడీ ఈ సమస్యని. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.